ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ సీనియర్ నేతలపై ఆ మాజీ మంత్రి రగిలిపోతున్నారా? తన సొంత నియోజకవర్గం నుంచి తప్పించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అవుతున్నారా? గతంలో ఆ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రిని ఎందుకు పొగబెడుతున్నారు? అసలు ఈ కుట్ర వెనుక మరో మాజీ మంత్రి ఉన్నారని ఆ నేత భావిస్తున్నారా? ఈ విషయంపై పార్టీ హైకమాండ్ దగ్గరే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారా? మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా సీనియర్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నగరిలో తనను రాజకీయంగా పదే ఇబ్బంది పెడుతున్నారని, అసలు తన ఉనికి లేకుండా చేయాలని సొంత పార్టీకి చెందిన పెద్ద మనుషులు చేస్తున్నారనే ఆవేదనలో ఆమె ఉన్నారని సమాచారం. ఈ నెల 11న ఎంపీపీ ఉప ఎన్నికల్లో విజయపురం, నిండ్ర మండలాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. కనీస బలం లేకపోయినా వైసీపీ ఎంపీటీసీలంతా అటువైపు చేరి సాధించిన గెలుపు కూడా ఒక విజయమేనా అని రోజా గట్టిగా నిలదీశారు. మరీ ముఖ్యంగా వైసీపీకి వెన్నుపోటు పొడిచారంటూ శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి మరికొందరు నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం నగరి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రోజా చాలా యాక్టివ్ ఉన్నారు. కానీ తనను అప్రతిష్ట పాలు చేయడానికే నగర నియోజకవర్గంలో సొంత పార్టీలోనే పెద్ద నాయకులు కుట్ర చేస్తున్నారనేది రోజా ఆరోపిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా సొంత పార్టీలోని కొందరికి మైన్స్, ఇతర పనుల్ని అప్పగించి ఆర్థికంగా బలోపేతం చేశారని రోజా ఆరోపించారు. అలాంటి వాళ్ళందరినీ టీడీపీలోకి పంపి గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేయించి ఓడించారని రోజా మండిపడుతున్నారు. అంతేకాకుండా నగరిలో తనను ఓడగొట్టి అంతిమంగా వైసీపీకి రాజకీయంగా నష్టం తెచ్చారని రోజా అంటున్నారు. అటు పార్టీలో పెద్ద మనుషులు జగన్ వద్ద పలుకుబడిని దుర్వినియోగం చేసినట్టు రోజా వాపోతున్నారు. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే వారి విషయంలో తాడేపల్లి పార్టీ పెద్దలు ఉదాసీనంగా ఉన్నారని రోజా ఫైర్ అవుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయినా ఇంకా వెన్నుపోటి రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని ఇందుకు తన నియోజకవర్గమే ఉదాహరణగా చెప్తున్నారు. ఇటీవల తాను తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో పరామర్శించడానికి మనసురాని పెద్ద మనుషులు ప్రత్యర్థులను చూడటానికి మాత్రం వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిండ్ర, విజయపురం ఎంపీపీ స్థానాల్ని చేజార్చుకోవడానికి కొంతమంది పెద్దల వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నగర విషయంలో తాడేపల్లి పెద్దలు జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం ఏదో ఒకరోజు రోజా పొలిటికల్ బాంబు పేల్చే అవకాశాలున్నాయి. పార్టీలో తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలపై రోజా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా నగర నియోజకవర్గంలో పరిస్థితులు సర్దుకోకపోతే మాత్రం వైసీపీకి ఊహించని షాకులు తగలడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రోజాను నగరం నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఆమెను ఏదైనా నియోజకవర్గానికి బదిలీ చేయొచ్చని అంటున్నారు. అందుకే ఆమెను పొమ్మనకుండా పొగబెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే సమాచారం తెలిసాకే రోజా తీవ్రంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే రోజాను నగరం నుంచి పంపేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నగరి బరిలో కొత్త నేతను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే తనను తప్పించి కొత్త నాయకత్వాన్ని తెచ్చుకోవాలని అనుకుంటే అదేదో నేరుగా చేయొచ్చు. కానీ డొంక తిరుగుడు వ్యవహారాలు సాగిస్తే వైసీపీకే నష్టమని రోజా వర్గం పార్టీ హైకమాండ్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.